హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన వేవ్స్ చాప్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఓకే రైట్. సో ఈ వేవ్స్ చాప్టర్ వచ్చేసి మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో అయితే ఉంది కదా, రైట్. సో ఆల్రెడీ నేను మీకు టార్గెట్ సిరీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈ సిరీస్ అనేది బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళకు 100% యూస్ఫుల్ అవుతుంది నాన్న. ఓకేనా, ప్యూర్గా బోర్డ్ ఎగ్జామ్కి రిలేటెడ్ అయిన సిరీసే టార్గెట్ సిరీస్ అనమాట. ఈ టార్గెట్ సిరీస్ వచ్చేసి మీకు 45 days అయితే ఉంటుంది. ఈ 45 days కనుక మీరు రెగ్యులర్గా క్లాసెస్ చూస్తే 100% మీకు 950+ అయితే పక్కాగా అయితే వస్తాయి నాన్న. ఓకేనా రైట్. అయితే ఈ టార్గెట్ సిరీస్లో దేనిపైన ఫోకసింగ్ చేస్తారు సార్, మొత్తం చాప్టర్ మొత్తం చెప్తారా సార్ అంటే కాదు, ఓన్లీ గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఈ చాప్టర్లో 2 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి, 4 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి, 8 మార్క్స్కి సంబంధించినవి ఉంటాయి కదా, గన్ షాట్ క్వశ్చన్స్. సో అటువంటి క్వశ్చన్సే ఈ సిరీస్లో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా రైట్. సో టైం ఏం వేస్ట్ చేయకుండా క్లాస్ అని స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే అయితే ఇప్పుడు ఈ వేవ్స్ చాప్టర్లో మనకు 2 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి రావు, 4 మార్క్స్కి సంబంధించినవి రావు, జస్ట్ 8 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే పక్కాగా వస్తాయి నాన్న. ఓకేనా రైట్. చలో చూడండి. సో 2 మార్క్స్కి సంబంధించిన ఈ చాప్టర్ నుంచి అసలే రాదు, 4 మార్క్స్ది కూడా రాదు, 8 మార్క్ క్వశ్చన్ అయితే పక్కాగా అయితే వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 5 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ క్లాస్లో నేను మీకు 3 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో ఇంకొక 2 క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. ఓకేనా రైట్. చలో సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్. ఈ స్టేషనరీ వేవ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటున్నాడు. ఇన్ అన్ ఎయిర్ కాలమ్ ఎంక్లోజ్ ఇన్ ఓపెన్ పైప్. ఓపెన్ పైప్ అయితే తెలుసు కదా, క్లోజ్డ్ పైప్, ఓపెన్ పైప్లో అయితే మీకు అయితే తెలుసు కదా. డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హార్మోనిక్ ప్రొడ్యూస్డ్. ఓకేనా, అయితే స్టేషనరీ వేవ్స్ అనేది ఓపెన్ పైప్లో ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతాయి, దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా వస్తాయి అది ప్రూఫ్ చేసి చూపెట్టండి అని చెప్పేసి అయితే అంటున్నాను నాన్న. ఓకేనా, అయితే ఈ స్టేషనరీ వేవ్స్ది ఫస్ట్ డెఫినేషన్ అయితే రాయాలి. ఓకేనా, సో ఫస్ట్ ఓపెన్ పైప్ అంటే ఏంటి, స్టేషనరీ వేవ్ది డెఫినేషన్ అయితే రాద్దాము. ఓపెన్ పైప్ అంటే ఏంటి నాన్న, అందరికీ తెలుసు, ఇట్ సైడ్ అయితే ఓపెన్ అయితే ఉండాలి కదా. సో ఇట్లా చూస్తే మీరైతే నాకు కనిపిస్తారు దీంట్లో నుంచి, అంతేనా కదా, ఓపెన్ పైప్లో రైట్. సో ఏ పైప్ ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఓపెన్ పైప్ అని చెప్పేసి అయితే అంటాం కదా. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్, ఇది పక్కాగా గుర్తుపెట్టుకోవాలి స్టేషనరీ వేవ్ డెఫినేషన్. ఓకేనా, ఏ సౌండ్ when a sound wave is sent to an open pipe, the wave reflect back at the other end of the pipe. The incident wave and reflected wave traveling in opposite direction superimposes each other. Okay, produces the stationary waves nana. Okay na, ee stationary waves ki sambandhinchina inkoka definition unnadi. 2 waves having same frequency, same wavelength, but traveling in opposite direction superimposes each other, we get a stationary wave అని చెప్పేసి కూడా అనొచ్చు నాన్న. ఓకేనా, అయితే ఇక్కడ ఓపెన్ పైప్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అన్నాడు కాబట్టి ఆ సౌండ్ వేవ్లను నేను ఇగో, సో ఇది ఓపెన్ పైప్, ఓపెన్ ఎట్ 2 ends కదా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటి అంటే కంపల్సరీ ఓపెన్ ఎండ్స్ దగ్గర మనకు ఏమొస్తుంది అంటే యాంటీ నోడ్స్ వస్తాయి నాన్న. ఓకేనా, మనకి ఏమొస్తాయి, ఓపెన్ ఎండ్ దగ్గర యాంటీ నోడ్స్ అయితే పక్కగా అయితే వస్తాయి. ఓకేనా, ఇది యాంటీ నోడ్లు. ఓకే, యాంటీ నోడ్ అంటే ఏంటి, ఇక్కడ పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మ్యాక్సిమం ఉంటుంది. నోడ్ అంటే ఏంటి, పార్టికల్ యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది మినిమం ఉంటుంది, దాన్ని నోడ్ అని చెప్పేసి అంటాము. సో ఇదైతే తెలుసు అందరికీ, లెంత్ కదా, లెంత్ ఆఫ్ ద పైప్, అంతే కదా రైట్. సో ఒక ట్యూనింగ్ ఫోక్ తీసుకొని ఇక్కడ పెట్టినాను. సో ఆ సౌండ్ వేవ్స్ అనేది లోపలికి అయితే పోయి మళ్ళీ దాకి పైకి అయితే వస్తున్నాయి, స్టేషనరీ వేవ్స్ అయితే ఫామ్ అయినాయి. అయితే దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ ఏ విధంగా వస్తాయో కనుక్కోండి అని చెప్పేసి అయితే అన్నాను నాన్న. ఓకేనా, అర్థమైంది కదా. ఓపెన్ ఎండ్ అనగానే డైరెక్ట్గా ఓపెన్ పైప్, ఓపెన్ పైప్, ఓపెన్ పైప్ అనగానే రెండు సైడ్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది, దాని లోపల సౌండ్ అయితే పంపిస్తాం, అది కింది పోయి మళ్ళీ పైకి వస్తుంది, అప్పుడు స్టేషనరీ వేవ్స్ అనేటివి ఫామ్ అవుతాయి.
కానీ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఓపెన్ పైప్లో ఓపెన్ ఎండ్స్ దగ్గర కంపల్సరీ యాంటీ నోడ్లే వస్తాయి. ఓకేనా, ఇది వచ్చేసి నోడ్ అయితే ఉంటుంది నాన్న, సరేనా? రైట్, చలో చూడండి. సో యాంటీ నోడ్స్ ఏ ఆర్ ఫార్మ్డ్ ఎట్ ద ఓపెన్ ఎండ్స్. ఇక నొటేషన్ ఏంటి, ఎల్ అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అని చెప్పేసి అంటాం. వి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్. λ1, λ2, λ3, λ4 ఆర్ ద వేవ్ లెన్స్ ఆఫ్ వేవ్స్ ఇన్ రెస్పెక్టివ్ హార్మోనిక్స్. నాన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫస్ట్ హార్మోనిక్ ఏందో చూడండి. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ చాలా అంటే చాలా డెడ్ ఈజీ నాన్న, ఇది రియల్గా చెప్తున్నాను. డెడ్ అంటే డెడ్ ఈజీ. ఈ చిన్న చిన్న పాయింట్స్ అయితే మీరు రాసుకోవచ్చు. ఒకటి ఏంటి, ఒకటేమో ఓపెన్ పైప్ అంటే ఏంటి రాయాలి, స్టేషనరీ ఓపెన్ పైప్ రాసిండ్రు, స్టేషనరీ వేవ్ ఏంటో రాసినారు. దాని తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా, ఆ ఎక్స్ప్లెనేషన్లు ఏం రాస్తారు, ఇట్లా ఒక ఓపెన్ పైప్ అయితే తీసుకుంటాం మనం, అవునా? ఓపెన్ పైప్ దగ్గర మనకు ఓపెన్ ఎండ్స్ దగ్గర పక్క యాంటీనోడే వస్తుంది, మధ్యలో ఒకటైతే నోడ్ అయితే ఉంటుంది. ఇది మినిమం కండిషన్ అన్నట్టు, మినిమం కండిషన్ టు గెట్ ఎ స్టేషనరీ వేవ్, అవునా? సో ఇదేంటి, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలమ్ అని చెప్పేసి అయితే అంటాము, అవునా? ఇప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. ఓకేనా? అయితే చూడండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైతే వేసేస్తున్నా, ఇదైతే ఇక్కడ ప్రాబ్లం అయితే ఎవరికి ఏం లేదు కదా. సో ఇదేంటి, లెంత్, అవును. ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏంటి, v/λ కదా, అందరికీ తెలుసు. v అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ ఎయిర్ కదా. రైట్, చలో ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఒకటి యాంటీనోడ్ వచ్చింది, ఇక్కడ ఒక యాంటీనోడ్ అయితే వచ్చింది, ఇక్కడైతే ఒక నోడ్ అయితే వచ్చింది కదా, అవునా కదా. అయితే దీని యొక్క లెంత్ ఏమైతుంది నాన్న, ఈ నుంచి లీడికైంది λ/4, ఈ నుంచి లీడికైంది λ/4 కదా. λ/4 ప్లస్ λ/4 ఏమైంది, 2λ/4. మొత్తానికి ఏమొచ్చింది, λ/2 అయితే వచ్చింది, అవునా. ఇక్కడ λ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, ఈ 2 ఇటు పంపిస్తే 2l అయితే వచ్చింది కదా, 2l అయితే వచ్చింది. సో మొత్తానికి ఫ్రీక్వెన్సీది ఫార్మ్ ఏమొచ్చిందన్న, v/λ. అది వాల్యూ ఏంటి, 2l. ఇదేమంటారు, దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటారు, అవునా, లేదా న్యాచురల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అనండి. ఓకేనా, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా ఫస్ట్ హార్మోనిక్ అని అంటాం. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ హార్మోనిక్ అని అన్నాడు. ఓకేనా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ లేదా హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ లేదా దీన్నే మీరు ఫస్ట్ హార్మోనిక్ అని చెప్పేసి అయితే అనొచ్చు నాన్న. ఓకేనా, చిన్నగా ఒక డయాగ్రామ్ వేసుకోండి. ఫ్రీక్వెన్సీ ఫార్ములా అందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదివినరు, v/λ అని. దీనిలో లెంత్ ఈక్వల్ టు ఏమొచ్చింది, ఇది λ/4, ఇది λ/4. λ/4 ప్లస్ λ/4 2λ/4 కదా. సో దీని నుంచి ఏమొచ్చింది, λ/2. λ ఈక్వల్ టు ఏమొచ్చింది, 2l. ఫ్రీక్వెన్సీ ఇది ఈక్వల్ ఫార్ములా ఏంటి, v/λ. λ ప్లస్లో 2l సబ్స్టిట్యూట్ చేస్తే ఖతం అయిపోయింది, అవునా. ఇది అర్థమైందా, ఇందేనా, డెడ్ ఈజ్ ఇవి. ఓకేనా, ఇక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫస్ట్ హార్మోనిక్ ఇక్కడ n1 రాసిండ్రు, మనం ఏం రాసినాం, f1 అని రాసినాం, ఏం లేదు పెద్ద తేడా. ఓకేనా, మీ ఇష్టం ఎట్లన్నా రాసుకోండి, ఏదన్నా రాసుకోండి, v/λ. ఇక మొత్తానికైతే ఏమొచ్చింది, ఇక v/2l అయితే వచ్చింది. ఓకేనా, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఓకే, లేదా ఫస్ట్ హార్మోనిక్ అని చెప్పేసి అయితే మనము అంటాము. ఓకేనా, ఇక డయాగ్రామ్ ఇట్లా అడ్డంగా వేసిండి ఇక్కడ, అంతే. ఎన్ని నోడ్లు వచ్చినాయి, నోడ్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి ఉన్నది. యాంటీ నోడ్లు ఎన్ని ఉన్నాయి, యాంటీ నోడ్లు 2 ఉన్నాయి, అంతే కదా. దీని యొక్క లెంత్ ఎంత, దీని యొక్క లెంత్ ఈ నుంచి లీడికి λ/4, ఆ నుంచి వాడికి λ/4, అవునా. 2λ/4 దట్ ఈక్వల్ టు λ/2. ఓకేనా, చిన్న చిన్న బేసిక్ పాయింట్స్, అవునా, జస్ట్ చూసుకుంటూ రాసుకోవడం, ఇంకేం లేదు. ఓకేనా, సెకండ్ హార్మోనిక్, దీన్నే మనం ఏమంటామంటే ఫస్ట్ ఓవర్టర్న్ అని చెప్పేసి అయితే మనం అంటాం నాన్న. ఓకేనా, ఫస్ట్ ఓవర్టర్న్ లేదా సెకండ్ హార్మోనిక్ అని చెప్పేసి అయితే అంటాము. చూడండి, దీనిలో ఏంటి అంటే సేమ్ మళ్ళా అదే కాపీ పేస్ట్, మీ ఇష్టం, మీరు అడ్డంగానే వేసుకోండి, నిలువగానే వేసుకోండి, మీరు ఎట్లా వేసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే లేదు. కండిషన్ ఏంటి, ఓపెన్ ఎండ్ దగ్గర మాత్రము గిది మాత్రం తెలుసు, ఈడ యాంటీ నోడ్లు వస్తాయని కదా.
ఇగో ఇది ఇట్లా పోతున్నది, ఇది ఇట్లా వచ్చింది, ఇది ఇట్లా పోయి ఇట్లా వచ్చింది కదా. నెక్స్ట్ మినిమం కండిషన్ ఇదే కదా. ఇక ఇదేంది లెంత్ λ/4 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 1 2 3 4 4 λ/4 అయితే వచ్చింది. లెంత్ ఈక్వల్ టు 4 λ/4 అంతేనా. ఏమొచ్చిందన్న లాంబ్డా అయితే వచ్చింది, అంతేనా కదా. అవును. ఇప్పుడు సో ఫస్ట్ ఓవర్ టర్న్ ఫార్ములా ఏంటి, v/λ. లాంబ్డా ఈక్వల్ ఏమొచ్చింది L అయితే వచ్చింది. అవునా. సో నేనేం రాస్తున్నా, మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 2/2 తో మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ చేస్తున్నా. సో మొత్తానికి అయితే ఏమొచ్చింది, v/2l అంటే ఏంటి, v/2l అంటే ఏంటి, అంటే ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అంతేనా. అవునా. లేదా హార్మోనిక్ అని చెప్పేసి అయితే అంటాం. అవునా. ఇగో ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హార్మోనిక్. ఇది గుర్తుపెట్టుకోండి. ఎఫ్ అని ఏమంటున్నాం, ఫస్ట్ ఓవర్ టర్న్. ఎఫ్ అని ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఈ 2n ఏమంటున్నాం, సెకండ్ హార్మోనిక్ అంటున్నాం. ఎన్ ఏమంటాం, హార్మోనిక్ ఫ్రీక్వెన్సీ అని అంటాం, అట్లా హార్మోనిక్ అంటాం. ఓకేనా. ఫస్ట్ ఓవర్ టర్న్ ఆర్ సెకండ్ హార్మోనిక్ వచ్చేసిందా లేదా. అవునా. క్లియరేనా. చలో ఇది క్లియర్. ఇక ఇక్కడ ఇది అడ్డంగా వేసుకున్నాడు. ఓకేనా. మనమేమో నిలువ వేసినాం, ఇక్కడేమో అడ్డంగా వేసినాడు. యాంటీ నోడ్లు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టుకోండి. 1 2 3 నోడ్లు ఎన్ని ఉన్నాయి, 1 2. దీనికి లెంత్ ఎంత, λ/4 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 4 λ/4 ఎంత లాంబ్డా, అంతే ఇక. ఓకేనా. రైట్. సో ది నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ ఓవర్ టర్న్. సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్ వస్తుంది అనమాట, సెకండ్ ఓవర్ టర్న్. ఓకేనా. అయితే దీనిలో డయాగ్రామ్ ఎట్లా వస్తుంది సార్ అంటే, సేమ్ మళ్ళీ అదే ఓపెన్ పైప్ వేసుకోండి. ఓపెన్ పైప్ కండిషన్ అయితే తెలుసు కదా. ఈడ మాత్రం ఎట్లన్నా కానీ మీకు యాంటీ నోడ్లే రావాలి, అంతేనా. అంతే కదా, కదా, కరెక్టేనా. చలో. సో ఇదేంది లెంత్. అవును. యాంటీ నోడు, ఈడ యాంటీ నోడే, ఈడ యాంటీ నోడే, ఈడ యాంటీ నోడే, ఈడ యాంటీ నోడే. ఇదేంది నోడు, ఈడేంది నోడు, ఈడ నోడు, అంతే కదా ఇక. అవును. దీనికి లెంత్ ఏమైపోయింది, లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా, λ/4 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 1 2 3 4 5 6 6 λ/4 అయితే వచ్చింది. 6 λ/4 2 2s 2 3s లెంత్ ఈక్వల్ టు 3 λ/2 లాంబ్డా ఈక్వల్ టు 2l/3 అయితే వచ్చింది. వచ్చిందా లేదా. అవునా కదా. క్లియరేనా. రైట్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీ ఫార్ములా v/λ. అవునా. అంటే ఇది ఏంది, సెకండ్ ఓవర్ టర్న్ కదా, సెకండ్ ఓవర్ టర్న్ F2 అని రాస్తున్నా. F2 అంటే సెకండ్ ఓవర్ టర్న్, సెకండ్ ఓవర్ టర్న్. ఓకే. v/λ, లాంబ్డా వాల్యూ ఏంది 2l/3. మొత్తానికి 3 × v/2l, అంతేనా కదా. సో మొత్తానికి అయితే మనకి ఏమొచ్చింది, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తున్నా. ఓకే. చలో ఏమొచ్చిందా ఇక, F2 ఈజ్ ఈక్వల్ టు 3f, అంతేనా. 3f. ఎఫ్ అన్న రాసుకోవచ్చు, ఎన్ అన్న రాసుకోవచ్చు, ఏదన్నా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమి రాసినాం మనం ఇంతకుముందు, ఎన్ అని రాసినా. ఓకే ఒక్క నిమిషము. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని ఎఫ్ రాసిన, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీని నేను ఎఫ్ రాసిన. ఓకే. నేను ఏదైతే మ్యాటర్ రాస్తున్నానో అదే సేమ్ బోర్డ్ ఎగ్జామ్లో మీరు కాపీ పేస్ట్ కొట్టండి. ఓకేనా. అయితే ఇక్కడ ఎఫ్ రాయమంటారా, చలో ఎఫ్ రాస్తా. మీరు ఎఫ్ లాగా తీసుకోవచ్చు, ఓకే. సెకండ్ హార్మోనిక్ ఎఫ్ అన్న తీసుకోవచ్చు, ఎన్ అన్న తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ అయితే లేదు. ఓకేనా. ఇది సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్ అయితే వచ్చింది. అవునా. అయితే ఇప్పుడు చూడండి, ఇంతే డయాగ్రామ్ వేసుకోండి, ఇది వేసుకోండి, నాకు అంతే, ఈ మ్యాటర్ రాసుకోండి, ఖతం అయిపోయింది. సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్. ఓకేనా. రైట్. చలో ఇప్పుడు అండి, సో అన్ని రేషియోస్
చేస్తే గనక మనకి ఏమొస్తుంది? సో ఫస్ట్ ఓకే F2 నెక్స్ట్ F3 సో ఆన్ Fn. అవును ఏమొస్తుంది? 1:2:3:4 సో ఇది n+1 అయితే అవుతుంది. అంతేనా కదా? ఇగో ఫస్ట్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది? సెకండ్ హార్మోనిక్. సెకండ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్. అట్లానే థర్డ్ ఓవర్టర్న్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఫోర్త్ హార్మోనికే వస్తుంది. ఫోర్త్ హార్మోనికే వస్తుంది. ఓకేనా? క్లియరేనా? క్లియర్ కదా? చలో సో ఇదైతే అయిపోయింది. ఓకేనా? దాని యొక్క రేషియోస్ ఏమొచ్చినాయి? ఇట్లయితే వచ్చినాయి. ఓకే అంటే జే మెయిన్స్కి నీట్కి ఎంసెట్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే చాలా అంటే చాలా డెడ్ ఈజీ నానా. ఇక్కడ చూడండి గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్ అయితే చెప్తాను. ఓకే ఇది ఓపెన్ పైప్ కదా, ఓపెన్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటారో చెప్తా ట్రిక్. ఓపెన్ పైప్లో ఓ అంటే ఓపెన్ అని మీకు తెలుసు. ఇక్కడ ఏమొస్తాయి అంటే అన్ని న్యాచురల్ నంబర్స్ వస్తాయి. ఓకేనా? అన్ని న్యాచురల్ నంబర్స్ అయితే వస్తాయి. ఓకే దీని యొక్క జనరల్ ఫార్ములా ఏమొస్తుంది అని అంటే ఆక్సిజన్ ఓ ఫర్ ఆక్సిజన్. ఆక్సిజన్లో డబల్ బాండ్లు అయితే ఉంటాయి. అవునా? ఆక్సిజన్లో డబల్ బాండ్. ఓకే V/2L అన్నట్టు. అట్లా ఇది గుర్తుపెట్టుకో. ఈ 2 కిందికి ఎట్లా వస్తుంది అని చెప్పేసి అంటే ఇట్లా వస్తుంది అన్నట్టు. ఓకే ఇక్కడ అన్ని న్యాచురల్ నంబర్సే వస్తాయి అన్నట్టు. ఓకే F1 F2 F3 F4 Fn ఈజ్ ఈక్వల్ టు అని న్యాచురల్ 1 2 3 4 సో n+1 అట్లా. ఓకేనా? 0కేమో 1 వచ్చింది, 1కేమో 2 వచ్చింది. ఫస్ట్ ఓవర్టర్న్ ఈక్వల్ టు సెకండ్ హార్మోనిక్, సెకండ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ హార్మోనిక్. ఇదైతే మొత్తానికి అయితే క్లియర్ అయితే అయిపోయిందా? అంటే ఇది ట్రిక్ అన్నట్టు గుర్తుపెట్టుకోవడానికి. జేమెయిన్స్కి సంబంధించిన ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. మీరు కూడా చాలా సాల్వ్ చేసే ఉంటారు కదా. అవునా? చాలా డెడ్ ఈజీ అంటే డెడ్ ఈజీ. ఓకే అయితే దీనిలో ఇప్పుడు చెప్పండి యాంటీ నోడ్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4. నోడ్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3. అవునా? దీనికి లెంత్ ఎంత? 1 2 3 4 5 6 6 λ/4 అంటే మొత్తానికి ఏమొస్తుంది? 3 λ/2. అవును 3 λ/2 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. ఏ ఓపెన్ ఆర్గన్ పైప్ లెంత్ ఎంత ఇచ్చినాడు? 85 సెంటీమీటర్ అయితే ఇచ్చినాడు. ఓకే లాంగ్ ఈజ్ సౌండెడ్ ఇఫ్ ద వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇచ్చిండు. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలమ్? ఓకే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలమ్ ఫార్మ్ ఏంటి? ఓకే ఓపెన్ పైప్. ఏడున్నది? ఓపెన్ పైప్. ఓపెన్ ఓఫర్ ఓపెన్. అవునా? ఆక్సిజన్ 2 బాండ్లు ఉంటాయి. ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు V/2L అయితే వస్తుంది కదా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా V/2L. వెలాసిటీ ఇచ్చిండు, లెంత్ అయితే ఇచ్చినాడు. సాల్వ్ చేసుకున్నాం. ఆన్సర్ ఇంత. ఖతం అయిపోయింది. చూడండి ఫ్రీక్వెన్సీ ఈజ్ డినోటెడ్ బై VN మ్యూ అన్న రాసుకోవచ్చు, N అన్న రాసుకోవచ్చు, F అన్న రాసుకోవచ్చు. ఏదన్నా నేను F రాసిన, ఇక్కడ రాసింది టైప్ చేసిన దాంట్లో రాసింది ఏమున్నది? N ఉన్నది. అంత ఇంకేం లేదు తేడా. ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ ఇన్ రైటింగ్ మ్యూ అండ్ V. ఓకే ఇన్లా ఓకే మ్యూ అండ్ N. ఓకే ఏదైనా రాసుకోవచ్చు. వి అడాప్ట్ N మ్యూ అండ్ ఇది F ఫ్రీక్వెన్సీ ఇన్ F. వి అడాప్ట్ N ఫర్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? మీ ఇష్టం ఏదైనా రాసుకోండి. ఎస్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్డ్ ఇన్ క్లోజ్డ్ పైప్? సో ఇప్పటిదాకా వచ్చింది ఓపెన్ పైప్, కానీ ఇప్పుడు క్లోజ్డ్ పైప్ నాన్న. ఈ క్లోజ్డ్ పైప్ ఓపెన్ పైప్ నుంచి పక్కగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? హౌ ఆర్ స్టేషనరీ వేవ్స్ ఫార్మ్ ఇన్ క్లోజ్డ్ పైప్? అయితే ఇక్కడ చూడండి మీకు ఒక ట్రిక్ అయితే చెప్తాను. ఈ క్లోజ్డ్ పైప్లో ఓకే అంటే మనకు స్టేషనరీ వేవ్స్ రావడానికి కోసం మినిమం కండిషన్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి. నేను ఆల్రెడీ మీకైతే చెప్పినాను ఇది. క్లోజ్డ్ పైప్ ఎట్లుంటుంది? ఓపెన్ పైప్ అయితే 2 సైడ్ ఓపెన్ ఉంటుంది. క్లోజ్ పైప్ మాత్రము ఒక సైడ్ క్లోజ్ అయితే ఉంటుంది. అంతేనా?
రైట్, ఇంకో సైడ్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది. ఇదైతే మీకు అందరికీ తెలుసు, ఇది పెద్ద ఇష్యూ అయితే కాదు. అవునా? ఓపెన్ దగ్గర ఎప్పుడు కూడా యాంటీ నోడ్ వస్తుంది అని చెప్పేసి అయితే అన్నాను కదా. యాంటీ నోడ్ అన్నానా? యాంటీ నోడ్ అయితే వచ్చింది కదా. క్లోజ్డ్ దగ్గర ఎప్పుడు వస్తుంది, ఏమొస్తుంది అని అంటే నోడ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఏమొస్తుంది? నోడ్ అయితే వస్తుంది. ఇది మినిమం కండిషన్ అన్నట్టు. ఇది మినిమం కండిషన్ స్టేషనరీ వేవ్స్ రావడానికి కోసం. ఓకేనా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ స్టేషనరీ వేవ్ ఫార్ములా ఏమొస్తుంది కనుక్కోండి అంటే ఇది మినిమం కండిషన్ అన్నట్టు. సరేనా? ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్ అండ్ ఆబ్టైన్ రిలేషన్ ఫర్ దర్ ఫ్రీక్వెన్సీస్. ఓకే, ఇంతకుముందు ఎట్లయితే చేసినామో, ఓకే, ఓపెన్ పైప్లో ఎట్లయితే చేసినామో క్లోజ్ పైప్లో కూడా సేమ్ అట్లనే చేయాలి నాన్న. ఓకేనా? క్లోజ్ పైప్లో ఏంటి, ఒక సైడ్ క్లోజ్ ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. కండిషన్ అయితే ఏంటి, మెయిన్ మినిమం కండిషన్ ఏంటి, స్టేషనరీ వేవ్స్ రావడానికి కోసము ఇక్కడ యాంటీ నోడ్ అయి ఉండాలి, ఒక్క నోడ్ అన్నా ఉండాలి. ఓకేనా? క్లోజ్ దగ్గర ఎప్పుడు కూడా నోడే వస్తుంది, క్లోజ్ దగ్గర ఎప్పుడు కూడా నోడే వస్తుంది, ఇక్కడ యాంటీ నోడ్ అన్నా. ఓకేనా? క్లియరేనా? రైట్. సో ఇక దానికి సంబంధించిన ఇక డెఫినేషన్ చూడండి. క్లోజ్ పైప్ అంటే ఏంటి, ఏ పైప్ క్లోజ్ ఎట్ వన్ ఎండ్ ఈస్ కాల్డ్ క్లోజ్ పైప్. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్ when a sound wave is sent to a closed pipe, the wave reflect back at the closed end of the pipe. These incident and reflected wave traveling in opposite direction superimposes each other, produces a stationary wave nana. Okay na? ఇప్పుడు ఇదైతే మళ్ళీ సేమ్ పాత మ్యాటరే. ఇక్కడైతే డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకే, మీరు ఎఫ్ తోటన్నా ఇండికేట్ చేయండి, ఎన్ తోటన్నా ఇండికేట్ చేయండి, ఏదైనా ఇండికేట్ చేయండి, ఎక్కడికి వెళ్ళి అక్కడ మెన్షన్ చేయండి. సరేనా? ఓకే, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. ఓకేనా? ఏం దేంతో ఇండికేట్ చేస్తారు, ఎన్నా? మీ ఇష్టం, ఎఫ్ అన్నా ఎన్ అన్నా, ఎక్కడికి వెళ్ళి మెన్షన్ చేస్తే సరిపోతుంది. రైట్, చలో చూడండి. మినిమం కండిషన్ ఏంటి, ఒక్కటి కంపల్సరీ ఈడ మాత్రం యాంటీ నోడే వస్తుంది, కింద మాత్రం నోడ్ అయితే వస్తుంది కదా. ఇదేంది, లెంత్. సో ఇక్కడ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుంది, లాంబ్డా బై 4. లాంబ్డా ఈక్వల్ టు ఏమొచ్చింది, 4L కదా. ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, అందరికీ తెలుసు, V బై లాంబ్డా. V బై లాంబ్డా అంటే 4L. సో మొత్తానికైతే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమొచ్చింది, V బై 4L వచ్చింది. ఇక్కడ ఎన్ రాసిందా, ఇక మీ ఇష్టం నాన్న, ఎన్ అన్న ఎఫ్ అన్న ఏదో ఒకటి రాసుకోండి. ఓకే, ఎన్ ఈక్వల్ టు V బై 4L, ఇది ఫార్ములా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫస్ట్ హార్మోనిక్. ఇగో అదే ఇక ఇక్కడ ఎన్ని నోడ్లు ఉన్నాయి, ఎన్ని యాంటీ నోడ్లు ఉన్నాయి, నోడ్లు ఎన్ని, ఒకటి, యాంటీ నోడ్లు ఎన్ని, ఒకటే కదా. నోడ్ ఒకటే, యాంటీ నోడ్ కూడా ఒకటే నాన్న కదా. చూస్తే కనిపిస్తుంది కదా, V బై 4L. ఎస్ నాన్న. సో ఇప్పుడు చూడండి, థర్డ్ హార్మోనిక్. ఈ థర్డ్ హార్మోనిక్ని మనము ఫస్ట్ ఓవర్టర్న్ అంటాం నాన్న. ఫస్ట్ ఓవర్టర్న్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్డ్ హార్మోనిక్. ఓకేనా? ఫస్ట్ ఓవర్టర్న్ ఈజ్ కాల్డ్ యాజ్ థర్డ్ హార్మోనిక్. అయితే సో దీనికి సంబంధించిన డయాగ్రామ్ ఎట్లా వస్తుంది, ఈ ఫస్ట్ ఓవర్టర్న్ యొక్క వాల్యూ మనం ఏ విధంగా కనుక్కుంటామో ఒక్కసారి అయితే చూడండి. ఓకేనా? దీనికి సంబంధించిన డయాగ్రామ్ వచ్చేసి మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. అవునా? ఇక్కడ చూడండి, ఇది ఎట్లున్నది, హారిజాంటల్లో ఉన్నది. ఇప్పటిదాకా మనం వర్టికల్లో వేసినాం కాబట్టి మీకు వర్టికల్లోనే వేసి చూపిస్తాను. ఓకేనా? సో చూడండి. ఓకే, సో ఎట్లన్నా ఇక్కడ వచ్చేసి యాంటీ నోడ్ అయితే వస్తుంది. అవునా? ఇక్కడ వచ్చేసి నోడ్ అయితే వస్తుంది. అవునా? ఇదేంది, లెంత్. యాంటీ నోడ్ ఇక్కడ నోడు, ఇక్కడ యాంటీ నోడ్, ఇక్కడ నోడ్. అవునా? లెంత్ ఈక్వల్ ఏమైంది, లాంబ్డా బై 4, లాంబ్డా బై 4, లాంబ్డా బై 4, 3 లాంబ్డా బై 4. అవునా? సో లాంబ్డా ఈక్వల్ ఏమొచ్చిందన్న, 4L బై 3 అయితే వచ్చినది. ఫ్రీక్వెన్సీ ఫార్మ్ ఏంటి, V బై లాంబ్డా. అవునా?
వి అంటే వినే, లాంబ్డా అంటే 4L/3, 4L/3, 3 అనేది పైకి పోయింది, 3 ఇంటూ V/4L అయితే వచ్చింది. అవునా? సో మొత్తానికైతే N1 ఈక్వల్ ఏమొచ్చిందనా 3N అయితే వచ్చింది. అంతేనా? V/4L అంటే ఎన్నే కదా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అవునా కదా? అయితే ఇక్కడ చూడండి, N1 ఏమంటాం ఫస్ట్ ఓవర్టర్న్, 3N ఏమంటాం థర్డ్ హార్మోనిక్ అంటాం నాన్న. ఓకేనా? రైట్. చలో ఇప్పుడు ఫిఫ్త్ హార్మోనిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏంటి నాన్న? సెకండ్ ఓవర్టర్న్. సెకండ్ ఓవర్టర్న్, సెకండ్ ఓవర్టర్న్. ఓకేనా? సెకండ్ ఓవర్టర్న్ N2. ఓకేనా? సెకండ్ ఓవర్టర్న్ ఈక్వల్ టు మనకు ఫిఫ్త్ హార్మోనిక్ వస్తుంది. చూడండి, సో డయాగ్రామ్ ఇది వచ్చేసి మనకు క్లోజ్డ్ పైప్ కదా. సో డయాగ్రామ్ ఎట్లా వస్తుంది నాన్న? ఇంతేనా? కరెక్టేనా? ఎస్. చలో ఇదేంది ఎల్, అవునా? సో ఇదేంది యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, నోడ్, యాంటీనోడ్, నోడ్. అవునా? లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాన్న? λ/4, 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 1 2 3 4 5, 5 λ/4 అయితే వచ్చింది. 5 λ/4, లాంబ్డా ఈక్వల్ ఏమొచ్చింది 4L/5 అయితే వచ్చింది. అవునా? ఇప్పుడు ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి? N2 కదా ఇది. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా N2. ఓకే, సెకండ్ ఓవర్టర్న్ N2. ఇది ఫ్రీక్వెన్సీ ఫార్ములా V/λ. V/λ, వీకే V రాసిన, లాంబ్డా వాల్యూ ఏమొచ్చింది 4L/5 అయితే వచ్చింది. 5V/4L ఇదా ఫైనల్ ఆన్సర్. అంతేనా? అవునా? సో N2 ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ V/4L రాసుకోవచ్చా? V/4L అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అవునా? సెకండ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ ఏమొచ్చింది ఫిఫ్త్ హార్మోనిక్ అయితే వచ్చింది. అవునా? రైట్. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఉన్నది. సో దీని యొక్క రేషియోస్ కనుక చేస్తే మనకి ఏమొస్తుంది నాన్న? ఇక 1:3:5 అట్లా అయితే ఆడ్ నంబర్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనికి సంబంధించిన సార్ ఇవి ఆడ్ నంబర్స్ వస్తాయని చెప్పేసి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే చూడండి, ఫస్ట్ ఏమొచ్చింది N1 ఫస్ట్ ఓవర్టర్న్, సెకండ్ ఓవర్టర్న్, థర్డ్ ఓవర్టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ N ఓవర్టర్న్ కదా, Nth ఓవర్టర్న్. ఇదేమొచ్చింది V/4L అయితే మనం N అనుకుందాం. నెక్స్ట్ ఏమొచ్చింది థర్డ్ అయితే వచ్చింది 3N, నెక్స్ట్ 5N. అవునా? ఇట్లా. సో 2N+1 కదా, 2N+1 అంతేనా కదా? రైట్. చలో, సో 2N+1 ఇంటూ N అన్నట్టు. ఇక మొత్తానికైతే ఇది ఎన్నులు అయితే పోతాయి కదా. ఇక 1:3:5:2N+1 అయితే వచ్చింది. అవునా? రేషియోస్ అన్నట్టు మొత్తం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి జేఈ మెయిన్స్కి నీట్కి సంబంధించిన ట్రిక్ అయితే చెప్తాను చూడండి. ట్రిక్ అంటే జేఈకి అయితే మంచిగా పనికి వస్తుంది. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నది. ఇదేంటి నాన్న? క్లోజ్డ్ పైప్ కదా, క్లోజ్, CLOSED. అవునా? ఆడ్ నంబర్స్ వస్తాయి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఆడ్ నంబర్స్, ఆడ్ నంబర్. క్లోజ్ పైప్లో మనకు అన్నీ కూడా రేషియోస్ చేస్తే ఆడ్ నంబర్స్లో వస్తాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అయితే దీని యొక్క జనరల్ ఫార్ములా ఏంటి? కార్బన్ కనిపిస్తుంది కదా, కార్బన్కి ఎన్ని బౌండ్లు ఉంటాయి? 4 బౌండ్లు అయితే ఉంటాయి. అంటే V/4L ఇస్ అ జనరల్ ఫార్ములా. ఓకేనా? ఏం రేషియోస్ వస్తాయంటే ఆడ్ నంబర్. ఓపెన్ పైప్లో OPEN, N ఫర్ న్యాచురల్ నంబర్స్, అక్కడ రేషియోస్ వచ్చేసి న్యాచురల్ నంబర్లో వస్తాయి నాన్న. ఓకేనా? ఇదైతే మొత్తానికైతే క్లియర్ కదా. చలో ఇప్పుడు చూడండి, క్వశ్చన్ అయితే ఉంది. ఏ క్లోజ్డ్ ఆర్గన్ పైప్ 70 సెంటీమీటర్ లాంగ్ ఈజ్ sounded if the velocity of sound is అంత ఇచ్చినాడు. వాట్ ఈస్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ వైబ్రేషన్ ఆఫ్ ఎయిర్ కాలం? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అయితే కనుక్కోవాలి. దేనిలో?
క్లోజ్ పైప్లో ఫార్మ్ ఏంటి v/4l. v వాల్యూ ఇచ్చిండు, ఎల్ వాల్యూ కూడా ఇచ్చిండు. 70 సెంటీమీటర్ని 70 × 10⁻² మీటర్లోకి మార్చుకున్నాం. సాల్వ్ చేసి ఇంత వచ్చింది. ఓకేనా, సింపులే కదా, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్. ఓకే, స్టేషనరీ వేవ్ ఇన్ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అన్ని స్టేషనరీ వేవ్కి రిలేటెడే ఉన్నాయి. ఓపెన్ పైప్ స్టేషనరీ వేవే, క్లోజ్డ్ పైప్ స్టేషనరీ వేవే, స్ట్రింగ్ కూడా స్టేషనరీ వేవే. ఓకేనా, అండ్ హెన్స్ deduce the law of transverse wave in stretched string అన్నమాట. స్ట్రెచ్డ్ స్ట్రింగ్ అంటే ఏంటన్నా, రెండు గోడలు తీసుకో, ఇగో రెండు గోడల మధ్యలో ఒక దారం కట్టండి, గట్టిగా లాగండి, గట్టిగా లాగి టైట్గా లాగి దారం కట్టేసి ఇక్కడ ఒక ప్లక్కింగ్ చేస్తే కనుక ఏమొస్తుంది, అది వైబ్రేట్ అయితే ఉంటుంది కదా. అంటే మొత్తానికి అయితే లూప్స్ అయితే వస్తాయి మనకు, అవునా, అవే స్టేషనరీ వేవ్స్ అన్నట్టు. స్ట్రెచ్డ్ స్ట్రింగ్, వెన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్ ఈస్ ప్లగ్డ్ అండ్ రిలీజ్ ఎట్ ద మిడిల్, ట్రాన్స్వర్స్ వేవ్స్ ఆర్ జనరేటెడ్ కదా. దే రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఎట్ ఇట్స్ ఎండ్, మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్. వెన్ టు రిఫ్లెక్టెడ్ వేవ్స్, మళ్ళీ అదే ఇక స్టేషనరీ వేవ్ డెఫినేషన్ అదే ఉంటుంది ఇక. వెన్ టు రిఫ్లెక్టెడ్ వేవ్స్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అలాంగ్ ద స్ట్రింగ్ సూపర్ ఇంపోజెస్ ఈచ్ అదర్, ఓకే, టు ప్రొడ్యూస్ ద స్టేషనరీ వేవ్స్. ఓకే, ఇక్కడ నోట్స్ అంటే ఎట్లన్నా కానీ ఇక దీనిలో ఎట్లుంటుంది నాన్న, ఇక ఇది ఒక గోడ, ఇది ఒక గోడ కదా, అంతేనా కదా. పక్క ఈ గోడ దగ్గర నోడే వస్తుంది, ఈడ యాంటీ నోడే వస్తుంది మనకు, అంతేనా కదా. దీని యొక్క లెంత్ ఎంత, ఎల్లో. క్లియర్. చలో, సో ఇప్పుడు దీనికి సంబంధించిన ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుందో కనుక్కుందాము. ఓకే, సింపుల్ అంటే సింపుల్. ఓకే, దారం తీసుకున్నాను, మధ్యలో ఇట్లా ప్లక్కింగ్ చేస్తే ఏమొస్తుంది, ఇట్లయితే మీకు కనిపిస్తుంది కదా. రైట్, చలో. సో ఇక్కడ నోడు, ఇక్కడ నోడు, ఇక్కడైతే యాంటీ నోడు కదా. ఇదేంది, దీని యొక్క లెంత్, దారం యొక్క లెంత్ కదా. లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందన్నా, ఇది λ/4, ఇది λ/4, అంతే కదా. ఈ నుంచి లీడ్కి యాంటీ నోడ్కి మధ్యలో ఎప్పుడు λ/4, ఇది λ/4. ఇదైతే మీకైతే తెలుసు, అవును. λ/4 ప్లస్ λ/4 2λ/4, మొత్తానికి ఏమొచ్చింది, λ/2 వచ్చింది, అవునా. లెంత్ ఈక్వల్ టు λ/2 అయితే వచ్చింది కదా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అన్న, 2l అయితే వచ్చింది కదా. ఫ్రీక్వెన్సీ ఇది ఫార్మ్ ఏంటి, v/λ. v/λ వాల్యూ ఏంటి, 2l కదా, 2l, అవునా. అంటే మొత్తానికి అయితే ఫ్రీక్వెన్సీ ఫార్మ్ ఏమొచ్చింది, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్మ్ ఏమొచ్చింది, v/2l అన్నమాట. ఓకేనా, క్లియరేనా, v/2l ఇది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. అయితే ఇప్పుడు నాకు చెప్పండి, ఇక ఇక్కడ స్ట్రింగ్ కదా, స్ట్రింగ్కి మాస్ కూడా ఉంటుంది, టెన్షన్ కూడా ఉంటుంది దాని లోపల. అయితే ఈ వెలాసిటీ అనేది, వెలాసిటీ ఆఫ్ సౌండ్ ఇన్ స్ట్రింగ్ డిపెండ్స్ అపాన్ ఫార్మ్ ఏంటి అంటే √T/μ నాన్న. టీ అంటే టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, టెన్షన్ ఇన్ స్ట్రింగ్ అనమాట. ఓకే, మ్యూ అంటే లీనియర్ డెన్సిటీ, ఓకేనా. మ్యూ అంటే ఏంటి, లీనియర్ డెన్సిటీ, మాస్ బై లెంత్ అన్నట్టు అట్లా. ఎందుకంటే ఆ స్ట్రింగ్కి మాస్ కూడా ఉంటుంది కదా. ఏం లేదు, v ప్లేస్లా √T/μ రాయండి, అంత ఇంకేం లేదు, మొత్తం కాపీ పేస్టే. ఓపెన్ పైప్లో మీకు v/2l వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, అక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ సేమే వచ్చింది. అక్కడ హార్మోనిక్స్ అంటే ఫస్ట్ ఓవర్ టర్న్, సెకండ్ ఓవర్ టర్న్, థర్డ్ ఓవర్ టర్న్లో ఎట్లయితే వస్తాయో సేమ్ కాపీ పేస్ట్ దీనిలో కూడా అట్లానే వస్తాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అని అంటే, v ప్లేస్లో √T/μ రాయాలి. ఓకేనా, స్ట్రింగ్ పెడితే v ప్లేస్లో √T/μ పెట్టాలి. ఓకేనా, అక్కడ ఎట్లన్నా కానీ సౌండే కాబట్టి స్పీడ్ ఆఫ్ సౌండ్ ఇన్ ఇయర్, ఎందుకంటే అక్కడ పైప్ కదా, పైప్ లోపల ఏమవుతుంది, సౌండ్ వేవ్స్ అయిపోతాయి. ఓకేనా, రైట్. చలో, సో ఫస్ట్ హార్మోనిక్ ఇప్పుడైతే వేసినాం. ఓకే, ఏమొచ్చింది ఫ్రమ్ ద అబవ్ ఈక్వేషన్, v ఇదేంది √T/μ అంటే vనే కదా. ఇగో v/2l, n1 = v/2l.
అంటే మనం ఏం రాసినాం ఎన్ రాసినాం కదా ఎన్ ఈక్వల్ టు వి బై 2l ఎన్ రాసినామా ఎఫ్ రాసిన మీ ఇష్టం ఎఫ్ అన్న రాయండి ఎన్ అన్న రాయండి పెద్ద ప్రాబ్లం అయితే లేదు సరేనా ఎక్కడికి వెళ్ళి మెన్షన్ అయితే చేయండి ఓకే ఈ డయాగ్రామ్ ఇదైతే మీకు తెలుసు అవునా లెంత్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 కదా లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ఇది లాంబ్డా బై 4 ప్లస్ ఇది లాంబ్డా బై 4 లాంబ్డా బై 2 ఓకే సెకండ్ హార్మోనిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫస్ట్ ఓవర్ టర్న్ ని మనం సెకండ్ హార్మోనిక్ అని చెప్పేసి అయితే అంటాము డయాగ్రామ్ ఎట్లా ఉంటుంది చూడండి డయాగ్రామ్ సో ఇప్పటిదాకా ఒకటే లూప్ వచ్చింది కదా ఇప్పుడు 2 లూప్లు ఉంటాయి ఓకేనా ఇక చిన్న పిల్లలు లెక్క ఇక మీరు అన్ని పాయింట్లు అయితే రాసుకోవచ్చు కదా ఇదేంది నోడో ఇదేంది నోడో ఇదేంది నోడో ఇదేంది యాంటీనోడో ఇదేంది యాంటీనోడో నోడ్లు ఎన్ని ఉన్నాయి 3 చూసుకుంటూ రాసుకోవచ్చు ఇది పెద్ద ఇష్యూ అయితే లేదు యాంటీనోడ్లు ఎన్ని ఉన్నాయి 2 అయితే ఉన్నాయి కదా అవును అయితే ఇప్పుడు ఇదెంత మొత్తం ఎల్లో అవును లెంత్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 ప్లస్ లాంబ్డా బై 4 లాంబ్డా బై 4 ఏమొచ్చింది లాంబ్డా అయితే వచ్చింది అవునా ఫ్రీక్వెన్సీ ఫార్మ్ ఏంటి వి బై లాంబ్డా ప్లస్లో ఎల్ అయితే ఉన్నది అవునా సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను మల్టిప్లైయింగ్ అండ్ డివైడింగ్ బై 2/2 అయితే చేస్తున్నాను F1 ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ వి బై 2l వి బై 2l అంటే ఏంటి వి బై 2l అంటే ఏంటి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవునా సో ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హార్మోనిక్ ఫస్ట్ F1 అంటే ఫస్ట్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ హార్మోనిక్ వచ్చిందా ఏం రాస్తారు వి ప్లస్ లా √T/μ రాయాలి అంతే ఇంకేం లేదు ఓకే ఇక డయాగ్రామ్ అయితే ఈ నుంచి లీడ్కి లాంబ్డా బై 2 ఈ నుంచి లీడ్కి లాంబ్డా బై 2 ఓకేనా క్లియర్ థర్డ్ హార్మోనిక్ అంటే సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ థర్డ్ హార్మోనిక్ అన్నమాట ఓకే చలో ఇక్కడ ఎన్ని లూప్లు ఉంటాయి మనకు 3 ఉంటాయి 1 2 3 ఓకేనా రైట్ సో యాంటీనోడ్లు ఎన్ని ఉంటాయి నోడ్లు ఎన్ని ఉంటాయి ఇది యాంటీనోడ్ ఇది నోడ్ నోడ్లు ఏమో 3 యాంటీనోడ్లు కూడా 3 కదా 1 2 3 నోడ్లు 1 2 3 4 కదా నోడ్లు ఏమో 4 అంతేనా ఇదేంది లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది లాంబ్డా బై 4 ప్లస్ 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 లాంబ్డా బై 4 6 లాంబ్డా బై 4 ఎంత వచ్చింది 3 లాంబ్డా బై 2 అవునా లాంబ్డా ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక 12 బై 3 ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏంటి వి బై లాంబ్డా అంటే 2l బై 3 అనేది పైకి పోయింది వి బై 2l కదా మొత్తానికి అయితే ఏమొచ్చింది అన్న F2 3 ఇంటూ వి బై 2l అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అవునా సెకండ్ ఓవర్ టర్న్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది థర్డ్ హార్మోనిక్ అయితే వచ్చింది అంతేనా కదా అవునా రైట్ చలో సో ఇక మొత్తానికైతే అర్థమైపోయింది కదా నాన్న ఇక అదేమున్నదో మీకు బై 1 get 1 ఫ్రీ అన్నట్టు కదా సేమ్ అన్నీ కూడా ఒకే మోడల్లో ఉన్నాయి మంచిగా జాగ్రత్తగా చూసుకున్నారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఇక డెడ్యూస్ ద లా ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ జేకి నీట్కి ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు జస్ట్ ఇది 2 నిమిషాల్లో మీరు చేయగలుగుతారు అవునా ఇక ఓపెన్ పైప్ అన్నా క్లోజ్ పైప్ అన్నా నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇన్ స్టేషనరీ స్ట్రింగ్ అన్నా కదా డెడ్ ఈజీ ఓపెన్ పైప్ స్టేషనరీ సింగ్ 2 కాపీ పేస్ట్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఏం లేవు జస్ట్ ఒకటే చేంజ్ ఉన్నది వెలాసిటీ ప్లేస్లో √T/μ రాయాలి అంతేనా మెథడ్ అయితే ఓకే అన్నిటికీ సేమ్ సిమిలరే కదా ఈ డెడ్ ఈజ్ ద లాస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్ లాస్ రాయాలి ఈ లాస్ బట్టి అవసరం కూడా లేదు మీకు ఫ్రీక్వెన్సీది ఫార్ములా ఏమొచ్చింది 1/2l √T/μ
అబ్బా ఎట్లా వచ్చింది సార్ అంటే v/2l కదా మీకు వచ్చింది. v ప్లేస్లో నేనేమన్నా √t/μ రాసుకోండి అన్నా, అంతేనా? 1/2l √t/μ, అవునా? ఇది డెడ్ ఈజీ నా. ఫస్ట్ లా ఏంటి, ఇందులో నుంచి ఫస్ట్ ఏంది, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, అంతేనా? సెకండ్ ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్ ప్రెసెంట్ ఇన్ ద స్ట్రింగ్. ఇంకోటి ఏమున్నది, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ మాస్ డెన్సిటీ, అంతేనా? జస్ట్ అంతేనా, నాకు ఈ 3 పాయింట్లు రాసేస్తే సరిపోతుంది. ఓకేనా? జస్ట్ డెడ్ అంటే డెడ్ ఈజీ ఉన్నాయి, అవునా? ఏంది అని అంటే చిన్న చిన్న బేసిక్ పాయింట్స్ అన్నమాట. ఈ బేసిక్ పాయింట్స్ కనుక మీకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి సార్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఏంటి సార్, మరి ఇది ఎట్లా వచ్చింది సార్ అంటే మీకు బేసిక్స్ లేనట్టే ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే. ఓకే, సో ఎవరైతే ఇప్పుడిప్పుడే బుక్ ఓపెన్ చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా సార్, కరెక్ట్ 40 to 50 డేస్లో మంచి మార్కులు రావాలి సార్ అని చెప్పేసి అనుకుంటారు చూడండి, అటువంటి వాళ్ళు మాత్రం పక్కా మీరు భయాత్ చేయాల్సిందే, వేరే దారి లేదు ఇక. ఓకేనా? కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో వాళ్ళకైతే ఇది డెడ్ ఈజీ, పట్ 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 చూసుకుంటా వాళ్ళు రాసేసుకుంటారు ఇక. ఓకేనా? రైట్, ఇగో సెకండ్ లా అయింది అదే. ఇగో ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టెన్షన్. థర్డ్ లో ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ లీనియర్ మాస్ డెన్సిటీ. ఫస్ట్ లాలో ఏంటి, ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్, అంతేనా? ఆ డయాగ్రామ్ని చూసుకుంటే రాసుకోవడం, ఈ ఫార్ములా చూసుకుంటే రాసుకోవడం, అంత ఇంకేం లేదు. ఓకే రైట్, చలో క్వశ్చన్ ఉన్న చూడండి. ఏ స్టీల్ వైర్ అయితే ఇచ్చినాడు, దానికి లెంత్ ఇచ్చినాడు, మాస్ ఇచ్చినాడు. ఇఫ్ ద వైర్ ఈజ్ అండర్ ఏ టెన్షన్ 60, టెన్షన్ కూడా ఇచ్చినాడు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ వేవ్, స్పీడ్ ఏందో కనుక్కోండి అంటున్నాడు. స్పీడ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి నాన్న, √t/μ కదా, అవునా? స్పీడ్ది √t/μ డైరెక్ట్ ఫార్ములా. టీ వాల్యూ ఇచ్చిండు, మీ వాల్యూ అంటే ఏంటి, మాస్ బై లెంత్, మాస్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, అది బై ఇది వేసుకుంటే ఆన్సర్ అయితే వచ్చేసింది. చూసిండ్రా ఎంత సింపుల్. ఏ స్ట్రెచ్డ్ వైర్ ఆఫ్ లెంత్ ఇచ్చినాడు, ఈజ్ అబ్జర్వ్డ్ టు వైబ్రేట్ విత్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినాడు. ద ఫండమెంటల్ మోడ్ అంటే ఓకే, ఆ 30 Hz ఫండమెంటల్ మోడ్ అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనమాట. ఇఫ్ ద స్ట్రింగ్ హ్యాస్ ఎ లీనియర్ డెన్సిటీ ఇంతనంట. ద వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, ఫార్ములా డైరెక్ట్ ఫార్ములా మళ్ళా v/2l, అంతేనా? ఎఫ్ వాల్యూ ఇచ్చిండు 30 పెట్టుకోండి, లెంత్ ఇచ్చినాడు, వెలాసిటీ ఏందో అనుకోవచ్చు కదా ఇక, అవునా? వెలాసిటీ ఏందో కనుక్కోవచ్చు. వెలాసిటీ ఈక్వల్ టు f × 2 × l. ఎఫ్ వాల్యూ ఎంత, ఓకే, ఫైండ్ ద వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్ ఆఫ్ వేవ్. ఎఫ్ వాల్యూ 30 × 2 × లెంత్ ఎంత, 0.6, 6/10 రాసుకోవచ్చా, అవునా? ఈ సున్నా పోయింది, 3 to 6, 6 is 36 m/s, అంతే కదా? వెలాసిటీ అయితే వచ్చింది 36 m/s, అవునా? ఇంకేం కనుక్కోండి అన్నాడు, ఓకే, టెన్షన్ కనుక్కోండి అన్నాడు. వెలాసిటీ ఫార్మ్ ఏంది, ఇదే కదా, √t/μ. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే v² = t/μ. t is equal to v² × μ. v² 36 × 36. μ వాల్యూ మాస్ బై లెంత్, మాస్ ఇచ్చిండు, లెంత్ ఇచ్చిండు, సబ్స్టిట్యూట్ చేయండి, మొత్తానికి అయితే ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా? చలో, సో మీకు అందరికి అర్థమైంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. సో టార్గెట్ సిరీస్ మళ్ళీ జాగ్రత్తగా చూడండి, అన్ని నేర్చుకోండి, మంచి మార్కులు అయితే తెచ్చుకోండి, చదువుకుంటూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.